ఆ విజయంతో ఆమెకు రాజకీయాల్లో ఇప్పుడు గ్రిప్ కావడమే రాకుండా దేశంలో కూడా పవర్ఫుల్ గ్రిప్ రావడం కారణంగా, అంతేకాకుండా ఆ రోజు అంతర్జాతీయంగా ఏదైతే పరిస్థితులు ఉన్నాయో ఆ పరిస్థితుల లోపల ఒక రాజకీయ అనుకూలమైనటువంటి మలుపుగా భావించుకొని ఏదైతే పాకిస్తాన్తో గత కొన్ని సంవత్సరాలుగా వైరం ఉందో ఆ వైరం లోపల భాగంగా ఆమె వ్యూహాత్మకంగా ఈస్ట్ పాకిస్తాన్ను విడదీసి బంగ్లాదేశ్గా ఏర్పాటు చేసి 13 రోజుల్లోనే పాక్ భారత్ యుద్ధంను పరిసమాప్తం చేసి ఒక పవర్ఫుల్ లేడీగా ఎస్టాబ్లిష్ కావడమే కాకుండా ప్రతిపక్షాల్లో ప్రధాన పార్టీ నాయకుడైనటువంటి వాజ్పేయి కూడా ఆమెను దుర్గామాతగా కీర్తించాల్సినటువంటి పరిస్థితి తీసుకురావడం కారణంగా ఆమె ఒక శక్తివంతమైనటువంటి లేడీగా ఈ దేశానికి ప్రదర్శితమైందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియవచ్చు. और प्रधानमंत्री के नेतृत्व में हम एक नए इतिहास का निर्माण करने हैं. ఒకవైపు శ్రీమతి ఇందిరాగాంధీకి తన ప్రజాబ్రాహుల్యంలో ఉన్నటువంటి ఆకర్షణ శక్తి, అదేగాక మొట్టమొదటిసారిగా పార్టీలో కానీ దేశంలో కానీ సాధించినటువంటి రాజకీయ పట్టు కారణంగా భారత పాకిస్తాన్ విజయానంతరము ఆమె మానసిక పరిస్థితి పూర్తిగా హై లెవెల్కు రైజ్ అయినటువంటి ఆ పరిస్థితుల్లో పట దేశంలో ఉన్నటువంటి అవినీతి కానీ, అదేవిధంగా ప్రజల్లో వచ్చినటువంటి అధిక ధరలకు కానీ, అదేవిధంగా ఎన్నో నిరసనల మధ్య లోపల ఆమె రాజకీయ వైభవం కోల్పోతున్నటువంటి పరిస్థితి లోపల ఆ రాజకీయ వైభవంను నిలబెట్టుకోవడానికి, కోర్టుల నుంచి తనను రక్షించుకోవడానికి, అధికారం నిలబెట్టుకోవడానికి కొరకు శ్రీమతి ఇందిరాగాంధీ 1975లో ఎమర్జెన్సీ విధించడం జరిగింది. అయితే ఈ ఎమర్జెన్సీ తర్వాత ఆమె రాజకీయ ప్రాబల్యం కోల్పోయి ప్రజల లోపల ఒక ప్రజాస్వామ్య వ్యతిరేకిగా ముద్రించబడి దేశం మొత్తము ఆమెను అసహించుకునేటటువంటి పరిస్థితి వచ్చిన తర్వాత జరిగినటువంటి ఎన్నికల లోపల ఆమె మొట్టమొదటిసారిగా ఆమె దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారమే కాదు, తన అధికారమే కాదు, తదనంతరము వాళ్ళకు ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల అధికారాలను కోల్పోవడం కాకుండా కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా మరొకసారి ఉన్నటువంటి కాంగ్రెస్ ఆమెను బహిష్కరించడం ద్వారా కొత్త కాంగ్రెస్ పార్టీని పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. తదనంతరము తన రాజకీయ వ్యూహం కారణంగా వచ్చినటువంటి ఏదైతే జనతా పార్టీ మీద ఉన్నటువంటి రాజకీయ నాయకత్వ వైరుధ్యాలను ఉపయోగించుకొని వాళ్ళలో ఉన్నటువంటి చీలికలను తనకు అనుకూలంగా మార్చుకొని ఏదైతే హిందీ కాంగ్రెస్ పార్టీ లోపల ఆమె పార్టీని నిలబెట్టుకోవడానికి కొరకు రాజకీయ వ్యూహంగా మొరార్జీ దేశాయి, చరణ్ సింగ్ల తదనంతరం వస్తున్నటువంటి ఆ జనతా ప్రభుత్వంను విడగొట్టేసేసి ఆమె తిరిగి మరొకసారి అధికారంలోకి రావడం కాకుండా దేశంలో రాజకీయ సుస్థిరత కావాలంటే కాంగ్రెస్ ద్వారానే సాధ్యమనేటటువంటి ఒక నినాదము బలంగా తీసుకుపోవడమే కాకుండా తిరిగి తన అధికారాన్ని కైవసం చేసుకున్నటువంటి పరిస్థితి. అయితే తదనంతరము ఆమెకు వచ్చినటువంటి ఈ మరొకసారి వచ్చినటువంటి అనుకూలమైన పరిస్థితులను వినియోగించుకొని దేశంలో వస్తున్నటువంటి విచ్ఛిన్న వేర్పాటువాద ఉద్యమాల లోపల ప్రధానంగా వచ్చినటువంటి పంజాబ్ ఉద్యమం ఏతుందో సిక్కులు హిందువుల మధ్యలో వచ్చినటువంటి విభేదాల కారణంగా ఖలిస్తాన్ ఉద్యమం ఏదైతే వస్తుందో స్వర్ణ దేవాలయంపై సైనిక చర్య అనేటటువంటి దాని ద్వారా ఆమె ఖలిస్తాన్ ఉద్యమాన్ని ఆ రోజుకు కంట్రోల్ చేసుకున్నా కానీ దాన్ని అసంతృప్తి చేయాలనేటటువంటిది ఆఖరికి ఆమె అంగరక్ష రూపంలో వచ్చేసేసి ఆమెని అంతం చేసేటటువంటి పరిస్థితికి తీసుకొచ్చాయి. దీని ద్వారా ఏంటిదంటే పంజాబ్ వేర్పాటువాద ఉద్యమాన్ని ఆమె నియంత్రించగలిగింది, కానీ ఆమె తన ప్రాణాలను మాత్రము నిలుపుకోలేకపోయింది అనేటటువంటిది సత్యం.